అవును, ఇప్పుడు బ్రాహ్మణతర్లలో మన ఈ కాటమ్మ అమ్మవారు హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు నేనైతే బ్రాహ్మణతర్లలో ఉన్నాను. బ్రాహ్మణతర్ల అంటే మనకి పలాస దగ్గర నుండి ఒక 10 km లాగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అక్కడికైతే మనం ఈరోజు వచ్చాము. కాటమ్మ తల్లి అమ్మవారంట మన బ్రాహ్మణతర్ల. ఓకేనా, పదండి ఇప్పుడైతే చూద్దాం మనం. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ మనం సరౌండింగ్స్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. ఓకేనా, ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా మనకి సరౌండింగ్స్ మొత్తం చాలా పెద్ద ప్లేస్ అనమాట ఈ కాటమ్మ అమ్మవారిది. మ్యాక్సిమం మనకి డ్రైవర్స్ వస్తారు, ఎందుకంటే వాళ్ళు హైవేలో కొత్త బండి ఏది వచ్చినా మనకైతే ఇక్కడ పూజలు అయితే అవన్నీ జరుగుతాయి. అలాగే హైవేలో తొక్కిన డ్రైవర్స్ మొత్తం కూడా ఇక్కడైతే ఫస్ట్గా వచ్చి మనకైతే పూజ చేసుకుంటారు అక్కడ కాటమ్మ అమ్మవారికి. అలాగే కాటమ్మ అమ్మవారికి బల్లి ఉంది కాబట్టి బళ్ళు అయితే డైలీ అక్కడ జరుగుతూనే ఉంటాయి. చూస్తున్నారు కదా మొత్తం కూడా మచ్చలు. ఓకేనా అని బాగా, ఇప్పుడు ఇదేంటి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, పురాతన కాలంలో దొరికింది. పురాతన కాలంలో ఇక్కడ దొరికాయా? మన పోతురాజా? అసలు పోతురాజు ఎవరు బా? దేవుడా? అమ్మవారికి అందముడు అంటారు, చెప్పచ్చు కదా. అంటే ఎప్పుడు కట్టారు ఇది? చిన్నప్పుడు ఈ గుడే రెనోవేషన్ ఏదో రాకముందు అప్పుడు ఇంక చిన్నది ఉండేది, ఇప్పుడు కొంచెం పెరిగేసినట్టు ఉన్నారు కదా. ఏది అమలకోళ్ళ మన ఇంటి మీద ఎక్కి చూస్తే ఇది కనిపించదు. ఏది సింహద్వారం? ఇప్పుడు కనిపిస్తుంది. ఆ గుడి ఏది? ఆ గుడి ఇల్లుది అయ్యప్ప స్వామి. దాని పక్కన వీరబాబు స్వామి. మన బ్రాహ్మణతర్ల గ్రామం పేరు, మరి మండలం, జిల్లా ఏంటి అసలు? శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం, పంచాయతీ. ఇక్కడ దగ్గరలో ఏజెన్సీ ఏమైనా ఉందా? గార్బన్ సైడ్. ఈ లోపల ఈ రోడ్ ఎక్కడి వరకు వెళ్తుంది? టెక్కలపట్నం. సరే పద లోపలికి వెళ్ళి దర్శనం చేసి. పంతులు ఫ్రెండ్స్, పంతులు గారు లేకపోవడం వల్ల మేమైతే కొంచెం వెయిట్ చేసాము, ఎందుకంటే 10:30 అయింది మార్నింగ్. పంతులు గారు అయితే టిఫిన్ చేయడానికి ఇంటికి వెళ్ళారట. అక్కడ నుండి ఒక పావు గంట తర్వాత వాటర్ బాటిల్ పట్టుకుని అయితే రిటర్న్ వచ్చారు పంతులు గారు. అలాగే మనం ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి అమ్మవారు, మీకు ముందే చూపిస్తున్నాను. కాటమ్మ అమ్మవారు అనమాట, బ్రాహ్మణతర్ల మన పలాస దగ్గర ఉంది. చూసారు కదా, మీరు కూడా దర్శించుకోండి. అలాగే పంతులు గారు వచ్చిన తర్వాత హారతి అవన్నీ అయితే ఇస్తారు. ఓకేనా, అలాగే ఇక్కడ ఒక ఉయ్యాల అయితే ఉంది, ఉయ్యాల ఆ పక్కనైతే ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, ఆ పక్కన చూసుకుంటే మొక్కుకున్నోళ్ళు పిల్లలు పుట్టాక ఉయ్యాల కిందకి దించి దాని మీద అయితే వేసి ఊపుతారనమాట. అలాగే మొక్కు అయితే చెల్లించుకోవాలి అక్కడ. అది మీ అందరికీ తెలిసి మొక్కు ఎప్పుడైనా మనం మొక్కుబడి పెట్టుకున్నామంటే అదైతే చెల్లించుకోవాలి, లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఈ గుడి ఎప్పుడు కట్టారో మా బావ అవుతారనమాట. బ్రాహ్మణతర్లలో మా బాప, మా అమ్మమ్మ, మా బావలు అయితే ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మంచి డ్రైవర్ అనమాట బావ. అలాగే బావ కొడుకు. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే బావలు అమ్మమ్మ గారు, నాన్నమ్మ గారు, ఇంకా వాళ్ళ అమ్మ అందరైతే ఉన్నారు. మా అమ్మగారు, మా ఆవిడ అందరం అయితే కలిసి వెళ్ళాము. అలాగే తవ్వకాల్లో చూసారు కదా ఎన్ని దొరికాయో, అంటే రకరకాలు మనకి విగ్రహాలు, ఇంకా శివలింగం అయితే దొరికింది. పోతురాజు ఈయన. అలాగే చూసారు కదా తులసిపిని, అంటే ఇవన్నీ తవ్వి అది కట్టినప్పుడు మళ్ళీ తవ్వారు కదా, అప్పుడైతే దొరికాయి. ఇది ఎంత పురాతనమైనదో ఎవరికి కూడా తెలీదు. ఓకేనా, మా బావగారు చెప్పిన ప్రకారం ముత్తాతల నుండి అయితే మొత్తం ఆ గుడి అయితే ఉంది. ముత్తాతల నుండి అప్పటి నుండి అయితే ఈ అమ్మవారి పూజలు అయితే అందుకుంటున్నారు అక్కడ. ఇప్పుడు వెలిసిందో ఎవరికి తెలియదు అనమాట. అలాగే ఈ పక్కన ఇంకొక శివాలయం కూడా ఉంది. శివాలయం బయట మనకి ముక్తిధామం ఉంది, అంటే శ్మశానం ఉంది. అది మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఆ ఆలయం కూడా చాలా పాతది అనమాట. పక్కనే పెద్ద చెరువు అవన్నీ ఉంటాయి. అవన్నీ అయితే చూపిస్తాను మీకు నెక్స్ట్ వ్లాగ్లో. చూసారు కదా ఎంత పెద్ద మండపం ఉందో. ఏదైనా మనకి కల్చరల్ ప్రోగ్రామ్స్, ఏదైనా అమ్మవారి సంబరాలు అయినప్పుడు అక్కడైతే కల్చరల్ ప్రోగ్రామ్స్, కచేరీలు అవన్నీ అయితే అవుతాయి. ఇక్కడైతే మనం గుడి లోపలికి వెళ్ళే ముందు ఇక్కడైతే మనం కాలు చేతులు అన్ని కడుక్కోవాలన్నమాట. చూసారు కదా ఎంత పెద్ద ప్లేసు మొత్తం గుడిది. అలాగే అటుపక్క చూసుకుంటే మొత్తం పొలాలు, చాలా వరకు అయితే పొలాలు ఉన్నాయి. పొలాలు, కొండలు లోపల చూసుకుంటే మీకు అది కూడా చూపిస్తాను, కొండలు కూడా. ఓకేనా, చూస్తున్నాను. అలాగే పంతులు గారు అయితే టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసారనమాట.
అప్పుడు గేట్ ఓపెన్ చేయగానే మనందరం అయితే లోపలికి వెళ్ళాము. మనం దోపాలు అన్నీ కూడా వెలిగించుకొని ప్రసాదం అక్కడ పెట్టి పువ్వులన్నీ అక్కడ పెట్టేసి దాని తర్వాత పంతులు గారు అయితే హారతి ఇచ్చారనమాట. లోపల చూశారు కదా కాటమ్మ అమ్మవారు ఎంత పురాతనదో మీరు చూస్తేనే తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరైనా మన పలాస సైడ్ వెళ్తే అక్కడ నుండి బ్రాహ్మణతరలో ఎక్కువ దూరం కాదు, హైవే నుండి మ్యాక్సిమం ఒక 4-5 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అలాగే పలాస టౌన్ నుండి మీకు 10 కిలోమీటర్లు ఉంటుంది. దర్శించుకోండి. అనుభవం ఇప్పుడు బ్రాహ్మణతర్లలో మన ఈ కాటమ్మ అమ్మవారు, అయ్యప్ప స్వామి, ఆ గుడి ఏంటి? వీర బ్రహ్మ స్వామి. దీని లోపలికి వెళ్ళొచ్చా మనం? ఇప్పుడు ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదామా? అంటే ఇప్పుడు వదలరా? ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది కదా పక్కన, నా లెఫ్ట్ సైడ్ ఉంది వైట్ కలర్ది. అది సంవత్సరానికి ఒకసారి ఓపెన్ అవుద్దనమాట. అంటే సంక్రాంతి టైంలో మనకి శబరిమల ఎలాగో ఓపెన్ అవుతుంటుంది అలాగని ఆ గుడి ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ప్రజెంట్ ఇది చూస్తాం కదా, ఈ వీరబ్రహ్మం గారి గుడి అనమాట. అలాగే మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మొత్తం పొలాలు చూసారు కదా, మొత్తం కొండలు, ఎంత చక్కగా ఎంత గ్రీనరీగా ఉందో మొత్తం కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆ ఊరైతే. అలాగే ఇక్కడ ఇటువైపు నుండి చూస్తే చూడండి, మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా మీకు చూపిస్తాను. ఓకేనా, మొత్తం ఇదంతా అటు నుండి వెళ్ళిపోతే మనం ఇంకా ఊరు లోపలికి అయితే మళ్ళీ మార్కెట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే మనం కార్ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాం. అలాగే అక్కడ చూస్తాం కదా అయ్యప్ప స్వామి గుడి, అదేనమాట. సంవత్సరానికి ఒకసారి ఓపెన్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇంకెవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మంచి కామెంట్ అయితే పెట్టండి. మీకోసం చాలా దూరం వెళ్ళి నేనైతే మంచి మంచి వీడియోస్, మంచి టెంపుల్స్ అవన్నీ షూట్ చేసి అయితే మీకోసం నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే, ఆ లైక్ చేసిన వల్ల ఇంకా కొంతమందికి అయితే మన వీడియోస్ అయితే రికమెండ్ అవుతాయి, రీచ్ కొంచెం పెరుగుతుంది, నాకైతే హెల్ప్గా ఉంటుంది. ఓకేనా, అలాగే మన తుని వీడియోకి ఎలాగ మీరు అందరు కలిసి సపోర్ట్ చేశారో అలాగే ఈ వీడియోకి కూడా సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే సపోర్ట్ చాలా అవసరం. అంటే యూట్యూబ్ ఎవరైనా మనమంటే చిన్న యూట్యూబర్స్ అనమాట, స్మాల్ యూట్యూబర్స్. ఎందుకంటే నాకు ఇప్పటివరకు ఇంకా 5K సబ్స్క్రైబర్స్ కూడా దాటలేదు. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తీసుకొస్తాం. వేరే స్టేట్స్కి కూడా వెళ్ళి మన ఆంధ్ర, దేటి, తెలంగాణ కూడా మందే అనుకోండి, తెలంగాణ ప్లస్ ఒడిస్సాలో మంచి ఉన్నాయి. ఇండియా మొత్తం కూడా మీకు నేను వీడియోస్ రూపంలో మన టెంపుల్స్ అవన్నీ షూట్ చేసి మీకైతే చూపించాలనుకుంటున్నాను. ఓకేనా, మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేనైతే అదంతా మొత్తం కూడా మీకు చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేయండి.